అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కె నాగేశ్వరరావు గారు రచించిన పెన్షన్ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఆ రోజు ఆఫీస్లో చాలా హడావిడిగా ఉన్నాడు భార్గవ్. దూరపు బంధువు చెప్పిన వార్తకి ఆత్రంగా మామగారు ఆఫీస్కి ఫోన్ చేశాడు. సుధాకర్ గారు సెలవు పెట్టారు. అవతల వైపు నుంచి వినబడగానే భార్గవ్ నీరుగారిపోలేదు. సుధాకర్ గారు వాలంటరీ రిటైర్మెంట్కి అప్లై చేశారని విన్నాను. అవును, ఈ నెలాఖరికి రిటైర్ అవుతారు. ఇంతకీ మీరెవరు? జవాబు చెప్పకుండా ఫోన్ పెట్టేశాడు భార్గవ్. భార్గవ్ మామగారు నర్సరావుపేటలో గవర్నమెంట్ ఆఫీసులో క్లర్క్గా పనిచేస్తున్నాడు. భార్య చనిపోయింది. ఆయనకు 2 పిల్లలు. పెద్దాడు సురేష్ ఉన్న ఊర్లోనే స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాడు. అతని భార్య సుందరి. సుధాకర్ రెండో సంతానం కుమారి. భారీగా కట్నమిచ్చి ఆమెకి కాలేజీ అడ్మినిస్ట్రేటివ్ భార్గవ్కిచ్చి పెళ్లి చేశారు. పెళ్ళై 4 సంవత్సరాలు దాటినా ప్రతి పండక్కి అల్లుడికి ఘనంగా కానుకలిచ్చేవాడు సుధాకర్. మామగారు ఎంతిచ్చినా భార్గవ్కి ఎప్పుడూ పరగడిపే. విజయవాడలో మంచి బియ్యం దొరకడం లేదని, కందిపప్పు ఖరీదుగా ఉందని పెద్ద లిస్టు రాసి మామగారికి పంపేవాడు. సుధాకర్ కిమ్మనకుండా అల్లుడు కోరిన సామాన్లు నర్సారావుపేట నుంచి పంపేవాడు. మామగారు రిటైర్ అవుతున్నారని తెలియగానే భార్గవ్ ఆశలకి రెక్కలు మొలిచాయి. సుధాకర్కి వచ్చే పెన్షన్ బెనిఫిట్స్ 4 లక్షలకి తగ్గవని లెక్కలు కట్టాడు. ఇక ఆలస్యం చేయలేదు. హుషారుగా సెల్ తీసి నర్సారావుపేటలో ఉన్న సుధాకర్ గారింటికి రింగ్ చేశాడు. భార్గవ్ దురదృష్టం కొద్దీ, హలో బావగారు, బావున్నారా? అవతల వైపు నుంచి పలకరించాడు సురేష్. మామగారు కాక బావమరిది ఫోన్ అందుకున్నందుకు కుతకుతా ఉడికాడు భార్గవ్. కాస్త చికాగ్గా అడిగాడు, మామయ్య గారు ఎలా ఉన్నారు? ఇవాళ నీకు స్కూల్ లేదా? మా నాన్నగారు బానే ఉన్నారు. స్కూల్ నుండి లంచ్కి వచ్చాను. ఏమైనా విశేషమా? కుమారి నన్ను మావని చేస్తోందా? మీ చెల్లెల ఆరోగ్యం అంతగా బాగుండటం లేదని సుధాకర్ చెప్తున్నంతలో అవతల వైపు నుంచి ఎవరితో మాట్లాడుతున్నారు అంటూ సుధాకర్ గొంతు పీలగా వినబడింది. బలం పుంజుకున్నాడు భార్గవ్. మామయ్య గారి గొంతులా ఉంది, ఇంట్లోనే ఉన్నారా? భార్గవ్ మాటలు తుంచివేస్తూ, మా నాన్న ఇంట్లో లేరు, మిమ్మల్ని సస్పెన్స్లో పెట్టాలని గొంతు మార్చాను. సురేష్ మాటలు తడబడుతున్నాయి. నన్ను సస్పెన్స్లో పెట్టడానికి నువ్వు సీరియల్ రైటర్వి కాదు, నేను చెవిలో పువ్వు పెట్టుకున్న రీడర్నే కాదు అంటూ నవ్వేసి సీరియస్గా సూటిగా అడిగాడు. రిటైర్మెంట్కి ముందు మీ నాన్నగారు స్వచ్ఛంద పదవి విరమణ చేస్తున్నారా? పెన్షనరీ బెనిఫిట్స్లో షేర్ కోసం మా నాన్నని కాకపడతారా? అందుకే ఆయన్ని మీ ఇంటికి ఆహ్వానిస్తున్నారా అంటూ ఘాటుగానే సమాధానమిచ్చాడు సుధాకర్. కాకా ఎందుకు? కొడుకుని కూతుర్ని 2 కళ్లుగా చూసుకోమన్నారు పెద్దలు. మీ నాన్నకి వచ్చే డబ్బులో సగం మీ చెల్లెలకి రావాలి. మాటలు పెంచకండి. బతుకున్నంతకాలం ఆయనకి మేమే పెట్టాలి. మీరెంత అరచి గీపెట్టినా ఆయనకు వచ్చే డబ్బులో పైసా కూడా ఇచ్చేది లేదు. అలా చెప్పడానికి రుజువెవరివి? మీ నాన్నగారు చెప్పాలి. అయినా ఆయనకి ప్రతి నెలా పెన్షన్ వస్తుంది. మీరు ప్రత్యేకంగా ఆయనకి పెట్టేదేముంది? పాయింట్ లాగాడు భార్గవ్. అవతల వైపు నుంచి ఫోన్ పెట్టేసిన శబ్దానికి భార్గవ్ మాడు పగిలింది. సురేష్ ఎంతకైనా తెగిస్తాడు. సుధాకర్ హరి అన్న ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అప్పుడు చట్టరీత్యా పెన్షనరీ బెనిఫిట్స్ అతనికే వస్తాయి. దూరాలోచన చేస్తున్నాడు భార్గవ్. చేతులు తీరిగ్గా ఉన్నప్పుడు చేసే వ్యవహారం కాదని గబగబా సెలవు చిట్టి రాశాడు. నిమిషాల మీద కాలేజీ నుంచి ఇంటికి చేరాడు. మీ నాన్నని చూడాలనుంది. కుమారిని మాటలతో మభ్యపెట్టాడు. అతని పోకడికి ఆమె నొసలు చిట్లించింది. భార్గవ్ ఏదో ఎత్తులో ఉన్నాడని పసిగట్టింది. అయినా బయటపడలేదు. మౌనంగా అతని వెంట నర్సారావుపేటకు బయలుదేరింది. సుధాకర్ పేపర్ తిరిగేస్తున్నాడు. ఆయన కుర్చీ చుట్టూ చేరారు భార్గవ్ దంపతులు, సురేష్ దంపతులు. ముందుగా గొంతు విప్పాడు భార్గవ్. మావగారు, రిటైర్ కాగానే మీరు మా దగ్గరే ఉండాలి. విజయవాడలో మీకు బోల్డంత కాలక్షేపం. మాటలు సాగదీస్తూ వంత పాడమని భార్య వంక చూశాడు. భార్గవ్ ఎత్తు కుమారికి అర్థమైంది. పెన్షన్ డబ్బు కోసం బలవేస్తున్నాడు. మావని అల్లుడు తన్నుకుపోతాడని భయపడ్డాడు సురేష్. నన్ను పెంచి ఇంతటి వాణ్ణి చేశారు. మీరు పరాయింట్లో ఉంటే నా తల కొట్టేసినట్లవుతుంది. మీరిక్కడే ఉండాలి. నా మాట విని మీరు ఎక్కడికి వెళ్ళక ఇక్కడే ఉండండి. వాదనకి దిగాడు. పేపర్ చదవడం ఆపి శూన్యంలోకి చూస్తూ కూర్చున్నాడు సుధాకర్.
అల్లుడు కొడుకుల ఫోన్ వార్ ఆయన విన్నాడు. వాళ్ళ అసలు రంగు తెలిసినా అంతా వాళ్ళ నోటి ద్వారా చెప్పించాలని ఆయన పరీక్ష పెట్టాడు. ఓకే, మీ దగ్గరే ఉంటాను. నాకు వచ్చే డబ్బులో మీకెంత కావాలో చెప్పండి. సూటిగా వాళ్ళ కళ్ళల్లోకి చూశాడు. అంత డైరెక్ట్గా అడిగేసరికి నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్టుగా గిలగిల్లాడాడు సురేష్. ముందు డబ్బు రానియండి, అంతదాకా మా ఇంట్లోనే ఉండండి. మీ అమ్మాయి వేడివేడిగా మీకు వండి పెడుతుంది. పైగా అల్లుడు కొడుకుతో సమానమన్నారు పెద్దలు అంటూ తన బాణీ మార్చాడు భార్గవ్. తానేం తక్కువ తినలేదని అందుకున్నాడు సురేష్. ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు? తులసి తీర్థం టైము పంచాంగ కర్తలకు కూడా అందదు. అందుకని మీరెక్కడుంటేనే క్షేమం. బావగారి ఇంట్లో ఉసిరావకాయ లేదు. అవసాన కాలంలో మీరు దాని నామస్మరణ చేస్తే వచ్చే జన్మలో ఉసిరికాయలా పుట్టాలి, జాడీలో బూజులా పట్టాలి. ఇక్కడుంటే మీకు అలాంటి కష్టం రాదు. హాయిగా హరి అనొచ్చు. తండ్రి బ్రతికుండంగానే పాడి సిద్ధం చేసేవాడు కొడుకు కాదు. మామయ్య గారు నా దగ్గరే ఉంటారు అన్నాడు భార్గవ్. నైవేద్యం పెడితే శాంతిస్తాయి నవగ్రహాలు. ఎంత పెట్టినా దశమగ్రహం లాంటి అల్లుడు పొట్ట నిండదు. మా నాన్న మా దగ్గరే ఉంటారు. గాత్రం పెంచాడు సురేష్. ఉండరు, మాతో విజయవాడ వస్తున్నారు. రారు, ఇక్కడే మా ఇంట్లోనే ఉంటారు. గాత్ర సమరంతో వాళ్ళిద్దరూ చొక్కాలు పట్టుకునే స్టేజీకి వచ్చారు. సరిగ్గా అదే సమయంలో సుధాకర్ కొలీగ్ నరసింహారావు వచ్చాడు. గుడ్ మార్నింగ్ సుధాకర్ అంటూ ఆయనకు కవర్ ఇచ్చాడు నరసింహారావు. కవర్ విప్పి చదివాడు సుధాకర్. ఆఫీస్ ఆర్డర్ కాగితం అందరికీ చూపించాడు. ఉద్యోగానికి రాజీనామా చేశారా? ఆశ్చర్యంగా ఆవేశపడ్డాడు సురేష్. అనుమానం అనవసరం. మీ నాన్నగారి రాజీనామా అంగీకరించినట్లు ఆఫీస్ ఆర్డర్లో ఉంది. పళ్ళు పటపటలాడించాడు భార్గవ్. జాబ్కి రిజైన్ చేస్తే పెన్షనరీ బెనిఫిట్స్ రావు. ఆఫీస్ వాళ్ళు వేసే పూలమాల తప్ప ఆయనకి చిల్లు గవ్వ కూడా రాదు. అయినా సుధాకర్ గారు చాలా అదృష్టవంతులు. తమ దగ్గర ఉండమని ఆయన పీకుతుంటున్నారు కొడుకు అల్లుడు. మెచ్చుకున్నాడు నరసింహారావు. ముఖం చాటేశారు కొడుకు కోడలు అల్లుడు. పెన్షన్ డబ్బు కోసం అల్లుడు కొడుకు వీధి కుక్కల్లా పోట్లాడుకుంటారని మా నాన్న ఉద్యోగానికి రాజీనామా చేశారు స్వగతంగా అంటూ నవ్వింది కుమారి. మీరు ఆశించినట్లు నాకు లక్షలు రావు. నెల నెల పెన్షను రాదు. ఎవరి దగ్గర ఉండమంటారు చెప్పండి ఇప్పుడు? సుధాకర్ ప్రశ్నకి జవాబివ్వడానికి ఆప్తమిత్రుడు నరసింహారావు తప్ప అక్కడ ఎవ్వరూ లేరు. కలిమి కలుపు తాత్కాలికం సుధాకర్. కలిమి చుట్టూ చేరిన కలుపు తీసేశావు. నువ్వు అనుకున్నట్లే పెన్షన్ డబ్బుతో ఓల్డేజ్ హోంలో హాయిగా ప్రశాంతంగా జీవించు అంటూ తను తెచ్చిన రాజీనామా ఆమోదిస్తున్నట్లున్న ఆఫీస్ ఆర్డర్ తీసుకుని చింపేసి జోబులో వేసుకున్నాడు నరసింహారావు. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.